హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. సో రేపు ఎగ్జామినేషన్, నవోదయ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి ఎగ్జామినేషన్ రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఒక 5 to 10 మినిట్స్ నాతో టైం కేటాయించండి. ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా చూడండి అమ్మా. అట్ దట్ సేమ్ టైం ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, మరొక 1 or 2 డేస్లో సైనిక్ స్కూల్కి సంబంధించి గ్రాండ్ టెస్టేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో రాగానే మీకు ఏంటంటే అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. ఎవరైతే నవోదయకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు అనేవి తీసుకున్నారో అందరూ కూడా చాలా సాటిస్ఫైడ్. అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్ పేపర్స్ అనేవి ఇంకా జాగ్రత్తగా మేము ప్రిపేర్ చేసి మీకు ఇవ్వటం అయితే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే రేపు మీరు ఏదైతే 2025 నవోదయ ఎగ్జామినేషన్ అనేది రాస్తున్నారో పిల్లలు మీరే, సో 5th క్లాస్లో ఫస్ట్ టైం మీరు ఒక ఎగ్జామినేషన్ అనేది రాస్తున్నారు అనమాట. సో ఇంతకు ముందు వరకు మీకు ఎగ్జామినేషన్స్ అనేవి ఏ విధంగా ఉండేవంటే, మీరు మీ స్కూల్లో అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీ యొక్క టీచర్స్ అనేవాళ్ళు ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఇస్తుంటారు. అవి మీరు బై హార్ట్ చేయడం కానీ, లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చదివి తర్వాత రోజు మీరు ఎగ్జామినేషన్ రాస్తుంటారు. ఇప్పుడు మీరు రాసే ఎగ్జామినేషన్ అనేది దానికి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క స్కూల్ నుంచి బయట స్కూల్కి వెళ్ళి ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుంది, ఫస్ట్ వన్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు మీరు రాసే ఎగ్జామినేషన్స్ అనేవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఉండేవి. సో ఇప్పుడు రాసే ఎగ్జామినేషన్ అనేది ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కిందన 4 ఆప్షన్స్ అనేవి ఇస్తారు, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంతకుముందు మీరు ఏదైతే బై హార్ట్ చేస్తున్నారో అదే ప్రశ్న అనేది ఇక్కడ వస్తుంది అనమాట. బట్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మీరు రావటం అయితే జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాదు, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో మన స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా కాన్సెప్ట్ నేర్చుకోండి అని చెప్తుంటాను అనమాట. ఎందుకంటే కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ బేస్ క్వశ్చన్స్ అనేవి మనకి రావటం అయితే జరుగుతుంది. సో వీటికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిక్స్డ్ మైండ్ అనేది ఫిక్స్ చేసుకొని ఇంతవరకు మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. లేదన్నా సరే చూడండి, ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి అమ్మా, ఫస్ట్ మీరు స్కూల్ దాటి వేరే స్కూల్కి వెళ్తున్నారు, అడ్మిట్ కార్డ్ పట్టుకొని కొత్త లొకేషన్కి వెళ్తున్నారు. స్టూడెంట్స్ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భయం అనేది ఉంటుంది. సో ఆ భయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టండి. ఇప్పటివరకు మీరు చాలా గ్రాండ్ టెస్ట్లు రాసి ఉంటారు, చాలా ఎగ్జామినేషన్స్ అనేవి అటెండ్ చేసి ఉంటారు అనమాట. ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్లయితే మనం ఒక 30 గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామినేషన్స్ కూడా మీరు రాసుకుంటారు. అదే విధంగా ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఏం తేడా ఉండదు, భయపడద్దు. ఓకేనా? సో అక్కడికి వెళ్ళి ప్యానిక్ అవడం కానీ భయపడడం కానీ చేయొద్దు. సేమ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, కేవలం నెంబర్స్ మాత్రమే మారుతాయి. ఎవరైతే ఈ గ్రాండ్ టెస్ట్ సెషన్కి అటెండ్ అయ్యారో మీకు చెప్తున్నారు, కేవలం నెంబర్స్ మాత్రమే మారుతాయి. ఎటువంటి భయం వద్దు. భయం పడ్డారంటే కాన్సెప్ట్ అనేది మర్చిపోతారు. మీరు ఏదైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో అవి మీరు మర్చిపోతారు, ఎగ్జామినేషన్ సరిగా అటెండ్ చేయలేరు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాన్ని వదిలేసేయండి. సో ఎగ్జామినేషన్కి అనేది అటెండ్ కండి. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎగ్జామినేషన్కి వెళ్ళే తరుణంలో ఏంటంటే, మీకు అక్కడ ఎగ్జామినేషన్ అనేది OMR షీట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ మీరు మన క్లాసెస్కి అటెండ్ అయినా మేము చాలాసార్లు మీకు చెప్పడం అయితే జరిగింది. ఫర్దర్గా మీరు ఎక్కడ ప్రిపేర్ అయినా సరే వాళ్ళు మీకు చెప్తారు, OMR షీట్ అనేది మీకు ఇస్తారు. అక్కడ మీకు బబ్లింగ్స్ చేయడం అయితే ఉంటుందమ్మా. సో ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ చేసేటప్పుడే చాలా మంది స్టూడెంట్స్ నేను చూస్తుంటాను, కొత్తగా స్కేల్స్ కొనటం, లేకపోతే కొత్తగా ప్లాంక్ తీసుకోవడం, అలాగే కొత్త పెన్స్ తీసుకోవటం, ఇవన్నీ చేస్తుంటారు. దయచేసి ఆ తప్పు అయితే చేయొద్దు. ఇంతకుముందు వరకు మీరు ఏవైతే పెన్స్ అనేవి యూస్ చేశారో ఆ పెన్స్ మాత్రమే పట్టుకొని వెళ్ళండి, వేరే పెన్స్ పట్టుకొని వెళ్ళొద్దు. ఎందుకంటే కొత్త పెన్లు మీరు పట్టుకునేటప్పుడు అవి స్మూత్గా రాయిపో బబ్లింగ్ చేసేటప్పుడు మీరు ఇబ్బంది పడతారు, ప్రాపర్గా బబ్లింగ్ అనేది అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు 2 పెన్లు మాత్రం అలౌ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకటి బ్లాక్ ఇంక్ ఆర్ బ్లూ ఇంక్. బాల్ పాయింట్ పెన్స్ మాత్రం పట్టుకెళ్ళండి. దయచేసి మీరు జెల్ ఇంక్ పెన్లు కానీ పెన్సిల్స్ కానీ ఇటువంటివి ఏవి పట్టుకొని వెళ్ళొద్దు. ఓకేనా? సో మీ దగ్గర బాల్ పాయింట్ పెన్ అనేది ఉంటుంది. సో బుక్ స్టోర్లో మీరు ఆల్రెడీ తీసుకుంటారు కదా, రోజు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, ఆ బాల్ పాయింట్ పెన్ని బ్లూ ఇంక్ కానీ బ్లాక్ ఇంక్ కానీ ఏవైనా ఒక 2 పెన్లు పట్టుకుని వెళ్ళండి. ఒకటి సరిగా రాయకపోయినా ఇంకొక పెన్ రాసే అవకాశం అనేది ఉంటుంది, కాబట్టి మర్చిపోవద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త పెన్లు మీరు పట్టుకొని వెళ్ళి అవి సరిగా రాయక బబ్లింగ్ సరిగా చేయక, ఎందుకంటే చాలా బాగా చదివే స్టూడెంట్స్ కూడా నేను చెప్తున్నాను, కొత్త పెన్నులు పట్టుకొని వెళ్తున్నారు, బబ్లింగ్ చేసేటప్పుడు కొత్తగా రాస్తుంటే సరిగా రాయవన్నమాట, బబ్లింగ్ సరిగా అవ్వదు. ఫైనల్లీ
మీ పేపర్ అనేది వాల్యుయేషన్కి వెళ్ళేటప్పుడు సో మీరు ఏవైతే బిట్స్ అనేవి సో బబ్లింగ్ చేస్తారో అవి సరిగా స్కానింగ్ అవ్వక మీ రిజల్ట్స్ అనేవి సరిగా రావట్లేదు, ఫెయిల్ అయిపోతున్నారు అనమాట. ఆల్రెడీ వాడిన పెన్నులు మాత్రమే పట్టుకొని వెళ్ళండి. ఆల్రెడీ సగం వరకు అలా అయిపోతాయి కదా ఇంక్స్ అనేవి, అటువంటి పెన్నులు మాత్రం పట్టుకొని వెళ్ళండి అమ్మా పిల్లలు, మీకే చెప్తున్నాను ఓకేనా. సో పేరెంట్స్ కొత్త పెన్నులు కొనండి అని చెప్పేసి మారం అయితే దయచేసి చేయొద్దు ఓకేనా. పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఇది నేను చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజే మీరు ఓఎంఆర్ షీట్ ఓకేనా ఏదైతే ఉంటుందో ఓఎంఆర్ షీట్ అనేది సో మీరు గూగుల్ వెతికినా కనిపిస్తుంది, లేదా నేను డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ ఓఎంఆర్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇంటి దగ్గర ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఓఎంఆర్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఓఎంఆర్ షీట్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి, బబ్లింగ్స్ అన్ని జాగ్రత్తగా చేయడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం పేపర్ అనేది రిటర్న్ ఇచ్చేటప్పుడు మనం ఇంతకు ముందులా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి రాయమమ్మ, ఓన్లీ బబ్లింగ్స్ మాత్రమే చేసి ఒక్క పేపర్ మాత్రమే ఇన్విజిలేటర్కి అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. అది మీరు జాగ్రత్తగా బబ్లింగ్ చేసినట్లయితేనే స్కానింగ్ అవుద్ది, లేకపోతే మీరు ఫెయిల్ అయిపోతారు అనమాట ఓకేనా. సో ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో పిల్లలు సో పేరెంట్స్ మీకు చెప్తున్నానండి, సో పిల్లలు ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా పిల్లలకి ఒక వాటర్ బాటిల్తో ఖచ్చితంగా వాటర్ అనేది ఇచ్చి పంపించండి. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఒక కర్చీప్ అనేది ఇచ్చి పంపించండి. సో ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా నేను చెప్తున్నాను, సో పిల్లలకి ఒక వాటర్ బాటిల్ అలాగే ఒక కర్చీప్ ఇచ్చి పంపించండి. ఎందుకంటే సో పిల్లలు అనేవాళ్ళు ఎగ్జామినేషన్కి అనేది వెళ్తుంటారు అనమాట, కొత్త అట్మాస్ఫియర్. అట్ ద సేమ్ టైం చాలా స్కూల్స్లో ఫ్యాన్స్ అనేవి ఉండవు. మీరు మోస్ట్ ప్రాబబ్లీ మీరు గవర్నమెంట్ స్కూల్స్లో ఎగ్జామినేషన్ రాసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అక్కడ మీకు ఫ్యాన్స్ కానీ ఎటువంటి సదుపాయం కూడా ఉండదు. సో మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే అక్కడ ఉండే స్వెట్టింగ్ వల్ల కానీ లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల ఆ స్వెట్ అనేది ఓఎంఆర్ షీట్ల మీద పడింది అనుకోండి, మీకు ఇచ్చేది ఒకే ఒక ఓఎంఆర్ షీట్ పోతుంది. సో సరిగ్గా బబ్లింగ్ అనేది చేయలేరు, సో పోతుంది అనమాట. సో పేరెంట్స్కి నేను మళ్ళీ చెప్తున్నాను, పిల్లలకి ఒక వాటర్ బాటిల్ ఒక కర్చీప్ అనేది ఇవ్వండి. సో స్వెట్ రాకుండా వాళ్ళు తుడుచుకునేటట్టు సో మంచిది. కొత్తది కొనిసేవకండి, ఆల్రెడీ ఇంట్లోనే ఉంటాయి కదా అవి మాత్రమే ఇవ్వండి. కొత్తవి మళ్ళీ ఇచ్చినట్లయితే వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. నాకు చాలా బాగా తెలుసు పేరెంట్స్కి, ఎవరైతే అమ్మలు ఉంటారో మీకు ఓకేనా. సో మంచి కర్చీప్ అలాగే వాటర్ బాటిల్ అనేది ఇవ్వండి. సో ఇంకోటి ఏంటంటే పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఎగ్జామినేషన్కి మీరే స్వయంగా తీసుకుని వెళ్ళి దిగబెట్టండి ఓకేనా. వీలైతే వాళ్ళు రూమ్ వరకు వెళ్ళండి, ఆ రూమ్ దగ్గర వాళ్ళని కూర్చొని పెట్టడానికి ట్రై చేయండి. అలౌ చేయకపోయినట్లయితే బయటనే వాళ్ళకి ధైర్యం చెప్పి లోపలికి పంపించండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు కాబట్టి పిల్లలకి భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. జాగ్రత్తగా దగ్గర పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పేరెంట్స్ మీరు వెళ్ళి జాగ్రత్తగా అక్కడ తీసుకుని వెళ్ళి దిగబెట్టి వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పి బాగా ఎగ్జామ్ రాయమని చెప్పి ఎంకరేజ్ చేసి పంపించండి, అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఓకే. నెక్స్ట్ మీరు వన్స్ ఎగ్జామినేషన్ హాల్లోకి మీరు వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి అమ్మా, బయట మీ హాల్ టికెట్ పైన ఒక రోల్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ రోల్ నెంబర్ని బేస్ చేసుకొని మీ యొక్క రూమ్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. మీ యొక్క రూమ్లోని మీ యొక్క ఏదైతే రోల్ నెంబర్ ఉంటుందో రోల్ నెంబర్ దగ్గర కూర్చోండి. మీరు వెళ్ళేటప్పుడు పెన్ అలాగే ఏవైతే 2 పెన్నులు ఉంటాయి పెన్నులతో పాటు ఒక స్లేట్ కూడా పట్టుకుని వెళ్ళండి. ఆ స్కూల్స్లో బెంచెస్ లేకపోయినట్లయితే ఆ స్లేట్ మీద మీరు ఎగ్జామినేషన్ రాసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి స్లేట్ పట్టుకుని వెళ్ళండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చునేటప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తలుచుకోండి మా పిల్లలు, లేదా దేవుడికి మీకు భక్తి ఎక్కువ ఉంది అనుకోండి, దేవుడికి దండం పెట్టుకోండి ఓకేనా. సో పేపర్ అనేది వచ్చే రాగానే తొందర పడిపోయి పేపర్ని తీసేసి గబగబా ఆ ప్రాసెస్ అయితే చేయొద్దు ఓకేనా. సో పేపర్ కన్నా మీకు ముందుగా ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓఎంఆర్ షీట్ అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు ఫిల్ చేయాలి ఓకేనా. మీకు తెలియదా ఇన్విజిలేటర్ని పిలవండి, వాళ్ళు మీకు ఫిల్ చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇంతకుముందు ఓఎంఆర్ షీట్లు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను గ్రాంటెడ్ సెషన్కి అటెండ్ అయ్యే పిల్లలకి. అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో ఓఎంఆర్ షీట్ మీరు ఫిల్ చేయడం మీకు రాకపోయినట్లయితే ఇన్విజిలేటర్ని పిలండి, వాళ్ళు వచ్చి మీకు సజెస్ట్ చేస్తారు. వాళ్ళు సజెషన్స్ ఏముంటాయి వాటిని బేస్ చేసుకొని ఫిల్ చేయండి ఓకేనా. మీ యొక్క డీటెయిల్స్ కానీ రోల్ నెంబర్స్ కానీ సో మీ యొక్క బుక్లెట్ నెంబర్ అలాగే ఓఎంఆర్ షీట్ల మీద ఉన్న ఓన్ నెంబర్ అండ్ సరిపోయా లేదా, అట్ ద సేమ్ టైం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటివి ఏవైనా డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ సజెషన్స్ తీసుకొని మీరు చేయండి. మీ యొక్క సొంత తెలివితేటలతో ఏది చేయొద్దు ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే సో చాలా మంది స్టూడెంట్స్ అయినా వాళ్ళు ఇన్విజిలేటర్ పెట్టే ప్లేస్లో మీ సిగ్నేచర్ పెట్టడం అనేది చేస్తున్నారు. సో అది చెయ్యొద్దు, ఓఎంఆర్ షీట్ పోతుంది ఓకేనా. ఓఎంఆర్ షీట్ అనేది చాలా జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. నెక్స్ట్
మీ యొక్క కోచింగ్ బుక్లెట్ పేపర్ ఏదైతే ఉంటుందో అది మీ చేతికి వస్తుంది కదమ్మా. వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఆ పేపర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే ముందు మీకు ఇష్టదైవం ఏదైతే ఉందో దాన్ని దండం పెట్టుకోండి, లేకపోతే ఇష్టమైన వాళ్ళు తలుచుకోండి. గాబరపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓకేనా. సో దానివల్ల ఏంటంటే ప్రశాంతంగా మీరు తీస్తారనమాట. మెంటల్ ఎబిలిటీ అనేది 99% స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే చేసేయగలుగుతారు. మ్యాథ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఏవైతే వచ్చో అవన్నీ కూడా టిక్ చేయండి. ఓకేనా. డాట్స్ పెట్టుకోవడం కానీ ఏదో ఒకటి చేయండి. సో డాట్స్ పెట్టుకున్న తర్వాత సో యాజ్ యూజువల్ మళ్ళీ ప్యాసేజెస్లో అనేవి మనకి వేరే వేరే వస్తుంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ కూడా మీకు క్వశ్చన్ నెంబర్ అనేది ఏదైతే మీరు చేస్తున్నారో ఆప్షన్స్ అనేవి ఏబిసిడిలో ఏదైతే పెడుతున్నారో ఓఎంఆర్ షీట్లో కూడా క్వశ్చన్ నెంబర్ అనేది చూసి దాని స్ట్రైట్గా ఏదైతే బబ్లింగ్ ఉంటుందో దాన్ని మాత్రమే పెట్టండి. ఓకేనా. సో కింద పైన కన్ఫ్యూజ్ చేసి తొందర పడిపోయి పెట్టవద్దు. చాలా మంది స్టూడెంట్స్ అది చేస్తున్నారు. సో ఆ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే దాన్ని ఎరైజర్తో చెరపడం, లేకపోతే ఉమ్ము పెట్టేసి దాన్ని చెరపడం, లేదా గోకడం ఇటువంటివి చేస్తుంటారు అనమాట. దానివల్ల ఓఎంఆర్ షీట్ మొత్తంగా పోతుంది. సో మీ యొక్క ఓఎంఆర్ షీట్ స్కానింగ్ అనేది అవ్వదు. సో దానికి తోడు ఇంకొక 2-3 కూడా సరిగా స్కానింగ్ ఒక 4-5 మార్కులు పోతాయి. ఓకేనా. సో కాంపిటీషన్లో మీరు ఉంటారు అనమాట. సో బబ్లింగ్ చేసేటప్పుడు క్వశ్చన్ పేపర్ చూసుకొని ఏ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తున్నారు, సో ఆన్సర్ చేసిన తర్వాత అది 1-2 సార్లు చెక్ చేసుకోండి, కరెక్టా కాదా చెక్ చేసుకొని తర్వాత ఓఎంఆర్ షీట్కి వెళ్ళి నెంబర్ చూసుకొని సో మళ్ళీ జాగ్రత్తగా అక్కడ బబ్లింగ్ చేయండి. ఆల్రెడీ మీరు ఇన్స్టిట్యూట్లో కానీ లేకపోతే ఆన్లైన్ ఇక్కడ ఏవైతే క్లాసెస్కి అటెండ్ అయ్యాయి కానీ లేకపోతే మీరు గ్రాండ్ టెస్ట్లకి అటెండ్ అయ్యేటప్పుడు సో తొందరగా చేసేస్తుంటారు అనమాట. 99% స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక పావు గంట అరగంట ముందు ఎగ్జామినేషన్ పేపర్ కంప్లీట్ చేసి ఖాళీ కూర్చుంటున్నారు. ఓకేనా. సో ఆ పని చేయొద్దు. మీకు టైం అనేది చాలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అదే టైం అనేది మీకు అక్కడ సరిపోతుంది కాబట్టి మీరు ఏంటంటే క్వశ్చన్ పేపర్ అనేది జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ అనేది ఒకటి పెట్టిన తర్వాత దాన్ని చిన్న టిక్ పెట్టుకొని అది కాదా అవునా అనేది ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకొని తర్వాత మీరు ఓఎంఆర్ షీట్ దగ్గరకు వచ్చి నెంబర్ చూసుకొని నెంబర్ తిన్నగా ఉన్న ఏదైతే ఏబిసిడి అనే బబ్లింగ్స్ ఉంటాయో ఆ బబ్లింగ్స్ మీద సో బబ్లింగ్ అనేది చేయండి, జాగ్రత్తగా చేయండి. ఓకేనా. సో ఈ విధంగా చేసినట్లయితే ఓఎంఆర్ షీట్ మీరు తప్పు చేసే అవకాశం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో క్వశ్చన్ పేపర్ని సో చిత్తుగా చేస్తున్నారమ్మా, మీరు రఫ్ వర్క్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ అనేది 1 లేదా 2 పేజెస్ అనేది వేస్తారనమాట. అక్కడ మీరు రఫ్ వర్క్ చేసుకోవచ్చు. అట్ దట్ సేమ్ టైం క్వశ్చన్ పేపర్ డౌన్లో కూడా మీకు కొంత స్పేస్ అనేది ఇస్తారు, అక్కడ రఫ్ వర్క్ చేసుకోండి. క్వశ్చన్స్ పైన రఫ్ వర్క్ అనేది చేసేసి సో ఏది ఆన్సర్ చేస్తున్నాడో ఏది ఆన్సర్ చేయట్లేదు తెలియట్లేదు ఆ విధంగా చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్కి చాలా మంది తెచ్చే పిల్లలు కూడా ఉన్నారు. అటువంటి తప్పులు అయితే చేయొద్దు. ఎక్కడైతే మీకు స్పేస్ ఇచ్చారో అక్కడే మీరు రఫ్ వర్క్ చేయండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ దగ్గర ఒకవేళ మీరు ఆన్సర్ ఏదైతే చేస్తున్నారో దాన్ని చిన్న టిక్ పెట్టండి కానీ కనిపించినట్టు. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్ అనేది రాసినట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకొక విషయం, సో లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఏంటంటే ఇది కూడా నేను చాలా మంది స్టూడెంట్స్ దగ్గర చూస్తున్నాను. ఏంటంటే మీకు నవోదయ ఎగ్జామినేషన్లో నెగటివ్ మార్క్స్ అనేవి లేవు. క్లియర్. జాగ్రత్తగా వినండి. మీకు నెగటివ్ మార్క్స్ లేవు అంటే ఏంటంటే ఏదైనా తప్పు బిట్టు పెట్టినట్లయితే దానికోసం మార్క్ చేసే అవకాశం అనేది ఉండదు. ఓకేనా. సో పిల్లలు అనేవాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారు, సార్ నాకు టైం సరిపోలేదు సార్, 80 బిట్స్ నేను చేయలేకపోయాను, ఇంకొక 10 బిట్స్ 15 బిట్స్ ఉండిపోయి వదిలేసాను సార్ అని చెప్పేసి వస్తున్నారు అనమాట ఇన్స్టిట్యూట్కి. మీ ఇంటి దగ్గర కూడా అటువంటి పిల్లలు చాలా మంది ఉంటారు. సో అటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు జాగ్రత్తగా చెప్తున్నానమ్మా, మీరు ఒక 70 బిట్స్ ఆన్సర్ అనేది చేశారా, 10 బిట్స్ ఆన్సర్ చేయలేదా. ఓకేనా. సో మీకు టైం అనేది సరిపోవట్లేదు, పేపర్ ఇచ్చేసేయండి అని ఇన్విజిలేటర్ అంటున్నాడు, ఒక 5 మినిట్స్ ఉంది లేకపోతే 3 మినిట్సే ఉందని అంటున్నారా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏవైతే మీరు క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయలేదో అవి మీరు ఏబిసిడిలో ఏదో ఒకటి అనుకొని సో ఆన్సర్స్ అనేవి పెట్టేసేయండి, బబ్లింగ్ అనేది చేసేసేయండి. 80 బిట్స్కి 80 బిట్స్ కూడా బబ్లింగ్ చేసే ఈ ఒక ఓఎంఆర్ షీట్ అనేది మీ సార్కి ఇవ్వండి. ఓకేనా. ఒక్క బిట్ కూడా వదలొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 70 బిట్స్ చేశారు. ఓకేనా. 70కి 70 కూడా రైటే, లేకపోతే 70కి ఒక 2-3 మార్క్స్ తగ్గిపోతుంది అనుకోండి. ఎగ్జాక్ట్గా మీరు పర్ఫెక్ట్గా చేశారు. ఇంకో 10 బిట్స్ అనేవి మీకు ఉండిపోయా,
10 బిట్స్ అని మీరు ఆన్సర్ చేయకుండా వాళ్ళకి ఇచ్చేసేయడం వల్ల మీకు ఎటువంటి లాభం అనేది ఉండదు. ఆ 10 బిట్స్ కూడా మీరు బబ్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో టోటల్‌గా మీకు సో ఇంకొక 15 మార్క్స్ అనేవి అక్కడ ఉంటాయన్నమాట. అందులో మీరు అట్‌లీస్ట్ ఒక 4 బిట్స్ రైట్ చేశారనుకోండి 6 మార్క్స్ అనేవి కలుస్తాయి కదా! ఓకే. ఓఎంఆర్ షీట్ అలా బ్లాంక్ ఏదైతే ఉంటుందో మీరు బబ్లింగ్ చేయకుండా ఇచ్చేసేది ఏది ఉంటుందో దానివల్ల మనకి ఎటువంటి లాభం అనేది ఉండదు. మీకు నెగెటివ్ మార్క్స్ అనేవి లేవు కాబట్టి 80కి 80 బిట్స్ కూడా మీరు చేయండి. ఓకేనా. సో చాలా మంది స్టూడెంట్స్ నేను చూస్తున్నాను ఇప్పటికొచ్చి ఈ 11 ఇయర్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి మనకి. ఈ 11 ఇయర్స్‌లో హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నేను చూసాను. ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ గాని, సో మా పిల్లలు కొన్ని బబ్లింగ్స్ ఏమైనా పెట్టలేదంట సార్, కొన్ని వదిలేసారంట, టైం సరిపోలేదంట అని చెప్తున్నారు. సో వాటి వల్ల మీకు ఎటువంటి లాభం అనేది ఉండదు. ప్రతి ఒక్క బిట్‌ని కూడా బబ్లింగ్ చేయండి. ఒకవేళ మీకు టైం సరిపోకుండా 70 బిట్స్ చేశారా, మిగతా 10 బిట్స్ అనేవి బబ్లింగ్ చేసే ఇవ్వండి. 75 బిట్స్ చేశారా, మిగతా 5 బిట్స్ అనేవి బబ్లింగ్ చేయండి. 80 ఔట్ ఆఫ్ 80 బిట్స్ అనేవి బబ్లింగ్ చేసి మాత్రమే మీరు ఇన్విజిలేటర్‌కి అనేది ఇవ్వండి. ఒకవేళ మీకు టైం సరిపోయినా ఏదో ఒకటి ఏబీసీడీలు అనుకుని పెట్టేసేయండి. అందులో అట్‌లీస్ట్ 2 మీకు రైట్ అవ్వచ్చు, 3 రైట్ అవ్వచ్చు, 4 రైట్ అవ్వచ్చు. మీ అదృష్టం బాగుంటే 5, 6 కూడా రైట్ అవ్వచ్చనమాట. ఓకేనా. సో ఆ మార్క్స్ మీకు యాడ్ అవుతాయి. కాంపిటీషన్‌లో మీరు ఉంటారనమాట. అలా కాకుండా తప్పులు అలా వదిలేసారనుకోండి సో మీకు సీట్ అనేది రాదు. సో దయచేసి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఫర్దర్‌గా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండమ్మా. నేను మీకు రిప్లై చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో ప్రతి ఒక్కటి కూడా పిన్ పాయింట్. సో మీరు ఫాలో అవ్వండి. మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో తర్వాత బాధపడొద్దు. ఓకే. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎవరైతే మన అన్నపూర్ణ అకాడమీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దీన్ని ఫాలో అవుతూ ఈ ఇయర్ మొత్తం మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో అందరికీ కూడా మంచి రిజల్ట్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా ఆశించడం అయితే జరుగుతుంది. అలాగే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ అనే వాళ్ళు అటెండ్ అవుతున్నారు మీకు కూడా మంచి రిజల్ట్స్ ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఒక 60-70 సీట్స్ అనేవి మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా వస్తాయి. ఓకే. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.